ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను కరుణించి వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదునని ఇక్కడ మరి యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. జరుగుతున్న సందర్భం ఏంటంటే, మోషే దేవా నీ మహిమను నాకు కనపరచుము, నాకు చూపు అని దేవుని అడుగుతా ఉన్నాడు. అయితే ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదనని దేవుడు అంటా ఉన్నాడు. మోషే యొక్క జీవితంలో దేవుడితో నడిచిన ఆ దినములన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుడితో ఆయన యొక్క సహవాసం ఒక ఉన్నతమైన స్థితిలోకి ఆయన నడిపించింది. అయితే కేవలం దేవుని మాట వినడమే కాకుండా ఆయనను చూడాలి అన్న కోరిక మోషే లోపల కలిగింది. అప్పుడు మోషే గారు, దేవా నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నాకు చూపించు అనగా అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను ఎవరిని కరుణించుదునో వాణ్ణి నేను కరుణిస్తాను, ఎవని ఎడల నేను కనికర పడుదునో వాని ఎడల నేను కనికర పడతాను, వాని ఎడల నేను దయ చూపిస్తానని దేవుడు అంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక మనిషి యొక్క జీవితంలో అతడు బ్రతికి ఉన్నాడు, అతడు చలిస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు, తింటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు అనంటే అది కేవలము దేవుని యొక్క కనికరం. ఆ దేవుని యొక్క కనికరానికి మనం యోగ్యులం కాము. అయినప్పటికీ కూడా ఒక మనిషి అనుదినము మరి బ్రతుకుతాను, దినదినాలు తన దినములన్నిట్లో మరి ఆరోగ్యంగా ఉంటున్నాడు, ఆరోగ్యంగా జీవిస్తున్నాడు, తింటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, మరి తన పనులను తను చేసుకుంటూ ఉంటున్నాడు అంటే అది దేవుని కనికరము, దేవుని కృప. ఆయన కనికరం పొందుటకు మనము యోగ్యులం కాము, కానీ ఆయననే తన కనికరాన్ని మన ఎడల చూపుతా ఉన్నాడు. చాలామంది మన జీవితాలలో దేవుని కనికరము మన మీద ఉన్నదని మర్చిపోతాము. మర్చిపోయి ఏం చేస్తూ ఉంటాం అంటే మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటాం, మనం ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాం. ఇది నాది, ఇది నీది, మన యొక్క సొంత చిత్తాన్ని చేయడానికి మనం ఉరుకులాడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. నేను అన్నది జరగాలి అన్న ఒక స్వార్థపు ఆలోచనలతో మనిషి బతుకుతూ ఉంటాడు. మనిషి అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలని మనిషి పరిగెడుతూ ఉంటాడు. కానీ నేను జీవిస్తున్నది దేవుని కనికరం వలన, దేవుని కృప వలన అన్న సంగతి మనిషి మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా మర్చిపోతూ ఉంటాడు. అది మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క లక్షణం. అయితే మనము ఇన్ని చేసినా మనం బ్రతుకుతూ ఉన్నాము అని అంటే కేవలము ఆయన చూపించే కనికరం. ప్రియులారా, మనం చేసే ప్రతి పాడు పనులకు, మనం చేసే ప్రతి వ్యతిరేక క్రియలకి మనము బ్రతకడానికి అర్హులం కాదు. మనం చేసే ప్రతి పనులకు మనకు శిక్ష పడటం లేదు. మనం చేసే ప్రతి పనికి మనకు మరి దేవుని యొక్క ఉగ్రత రావటం లేదు. అందుకే మనం భయపడటం లేదు. మనిషి చేసే ప్రతి పాపానికి అంటే తప్పుకి ఆ మనిషికి శిక్ష పడటం లేదు. అందుకే మన హృదయంలో దేవుడు అంటే భయం కలగటం లేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే ఆయన కృప, ఆయన
కనికరము మన మీద దినదినము నూతనమవుతా ఉన్నది కాబట్టి మనం నశించుకోకుండా ఉన్నవారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలం కాకున్న వారము. యెహోవా ఎవరంట? కృపగలవాడు, ఆయన కృప చూపించువాడు. అయితే ఆయన వాత్సల్యత అంటే ఆయన కనికరము ఒక మనుషుని పట్ల దినదినము మరి రోజు రోజుకి ఆయన దయ, ఆయన వాత్సల్యత ఒక వ్యక్తి పట్ల ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి చనిపోవటం లేదు. అరే నేను ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నాను, ఇంత చేస్తూ ఉన్నాను, మరి నాకు ఏం జరగటం లేదని అనుకుంటా ఉన్నాను. నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, నా ఇష్టానుసారమైన బ్రతుకుని నేను బ్రతుకుతూ ఉన్నాను, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తా అయినా కూడా నేను దర్జాగా జీవిస్తున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు జీవించడం, మనం బ్రతికి ఉండడం దేవుని కృప, ఆయన కనికరమే. అయితే 23వ వచనంలో ఏమంటా ఉన్నదంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా, ఒక దినము కంటే ఇంకొక దినము నూతనంగా మన పైన ప్రేమ ఆయనకు పుడుతూ ఉన్నది కాబట్టి మనం నశించుకోవటం లేదు. మనం ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని, వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, దేవునికి విరోధముగా మరి సనిగినప్పుడు, దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, అవిధేయతో బ్రతికినప్పుడు దేవుని ఉగ్రత వారిపైకి వచ్చి వారు చనిపోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దినాన ఎందుకు అట్లా జరగటం లేదంటే, ఆయన ఎవరిని కరుణించును ఆయన వారిని కరుణిస్తాడు, ఎవని ఎడల దయ చూపును ఆయన వారిని దయ చూపిస్తూ ఉంటాడు. దేవుని కృప మన ఎడల నూతనంగా పుట్టుతూ ఉన్నది కాబట్టి నీకేం జరగటం లేదు. నువ్వు నశించిపోకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన కృప అని తెలుసుకోవాలి. నేను ఏం చేసినా నాకు ఏం కావటం లేదంటే ఆయన కృప అని తెలుసుకొని, ఆయన యొక్క మంచితనాన్ని మనం తెలుసుకొని మనము ఆయన మీద ఆధారపడాలి. చాలామంది అనుకుంటారు, నేను ఇది చేయబట్టే నేను ఇట్లా ఉంటా ఉన్నాను, ఇది నా కష్టం, ఇది నా ఫలితం అని అనుకుంటాను. అరే నాయన, నీ కష్టం నీ ఫలితం, కానీ దేవుడు తగిన కృప నీకు ఇవ్వకపోతే నువ్వెంత కష్టపడలేవు, ఇంత సంపాదించలేవు. అయితే మానవుడు ఏమనుకుంటా ఉంటాడంటే, ఇదంతా నేనే చేస్తూ ఉన్నా, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉన్నదని ఉప్పొంగుతూ ఉంటాడు, అనుదినం ఉప్పొంగుతూ ఉంటాడు. ప్రియులారా, మన జీవితాల్లో మన దినములను మనం లెక్క పెట్టుకోవాలి. మన యొక్క రోజులను మనము లెక్క పెట్టుకోవాలి. ప్రియులారా, చాలామంది రోజుకు వారి స్థితిని మర్చిపోతూ ఉంటారు, వారి యొక్క పరిస్థితులను మర్చిపోతూ ఉంటారు. వారున్న స్థితిగతులను మర్చిపోయి ఊసర వెళ్ళి రంగులను మార్చినట్లుగా వారి జీవితాలను మారుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నువ్వేం చేసినా చూడటం లేదు అని మనం అనుకోకూడదు. మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మాట్లాడే ప్రతి మాటను దేవుడు చూస్తూ ఉన్నాడు, రహస్యంగా చేసే ప్రతి పాప పని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం రక్షణ పొంది ఉన్నాం, మనము దేవుణ్ణి తెలుసుకున్నామంటే అది దేవుని కృపనే, నీ వల్ల కాదు. దేవుడు తన కృపను, తన కనికరాన్ని నీ పైన ఉంచాడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కృపచేతనే మీరు రక్షింపబడ్డారు అని వాక్యం సెలవిస్తాం. ఆయన మన ఎడల కనికరము, దయ చూపువాడు కనుకనే మనం రక్షణ పొందాము. కృపచేతనే, ఉచితంగా ఆయన అనుగ్రహించిన కృపచేతనే మనము అనుదినం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి
నీలో ఏమి లేదు, నాలో ఏమి లేదు, అసలు మనలో ఏమీ లేదు. అనుదినం మనం బ్రతుకుతా ఉన్నామంటే ఆయన మన ఎడల దయ చూపుతా ఉన్నాడు. ఆయన మన ఎడల కనికరాన్ని చూపుతా ఉన్నాడు. అందుకనే ఇంత ఆరోగ్యంగా, ఇంత మంచితనంగా, ఇంత బలంగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనములో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని వాక్యం సెలవిస్తాం. ఆయన విశ్వాస్యత తరతరములకు నిలుచును అంటారు. దేవుని యొక్క కృప ఒక వ్యక్తి ఎడల హెచ్చుగా ఉన్నది. అసలు అది వివరించలేం. ఒక వ్యక్తి పట్ల దేవుని కృప ఎంతో హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా అంటే దానికి మితి లేదు. అయితే ఆయన విశ్వాస్యత తరతరములకు నిలుచును. అయితే ఆయన నమ్మకము మన పట్ల తరతరములకు నిలుస్తూ ఉన్నది. చూడండి దేవుని యొక్క ఉద్దేశము. మానవుడు అనుకుంటా ఉంటాడు, నేను ఎన్ని చేసినా ఏం చేసినా దేవుడు ఏమంటలేడన. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంటుంది. ఆయన నమ్మకం తరతరము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన ఎడల ఆయన నమ్మిక ఉంచుతున్నాడు కనుక ఆయన యొక్క కృప మన ఎడల అనుదినం నిలుస్తూ ఉన్నది. కాబట్టి మనం బ్రతికి ఉన్నాం, మనం చలిస్తూ ఉన్నాం. కేవలం ఆయన కృప తప్ప వేరొకటి ఏం లేదు. చాలామంది ఈరోజు ఉంటున్నారు, రేపు ఉండటం లేదు. ఈరోజు కనిపిస్తూ ఉన్నారు, రేపు కనిపించటం లేదు. అయితే మనం బ్రతుకుతూ ఉన్నాము అని అంటే ఆయన కృపనే. రఘునందు ప్రియులారా, మరి ప్రతి దినాన్ని బట్టి దేవుని పాదాల సన్నిధిలో చేరి, దేవా, ఏ మంచితనము, ఏ అర్హత లేని నాకు ఈ దినాన్ని ఇచ్చావు, కేవలం నీ కృపను బట్టి అని దేవుని పాదాల సన్నిధికి చేరుతూ ఆయన కృప మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఆయన సన్నిధికి చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు తోడై ఉంచునుగాక. ఆమేన్.